అందరికీ ప్రైజ్ లాడండి. నా పేరు స్వామి, నేను ఒంగోలులో ఉంటాను. గత 1 ఇయర్ నుంచి దగ్గర 1 ఇయర్ నుంచి హెల్త్ పరంగా కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాను. నేను తిరగని హాస్పిటల్ లేదు, తిరగని ఊరు లేదు, కలవని డాక్టర్ లేడు. ఎన్నో హాస్పిటల్ తిరిగాను, ఎన్నో ఊర్లు తిరిగాను. ప్రకాశం, గుంటూరు, విజయవాడ, అన్ని ఊర్లు తిరిగాను, అన్ని హాస్పిటల్కి వెళ్ళాను. ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాను. నేను చిన్న ప్రైవేట్ ఎంప్లాయీని. కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ నెల వచ్చేసరికి హాస్పిటల్కి అయిపోయేది. చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను, ఎన్నో మందులు వాడాను. కానీ ఎక్కడ ఏ టెస్ట్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పడమే తప్పితే నాకైతే క్యూర్ అవ్వలేదు, ఎక్కడ క్యూర్ అవ్వలేదు. 3 నెలల క్రితం వరకు నేను హిందువుని, గుళ్ళకి వెళ్ళేవాడిని, పూజలు చేసేవాడిని. 3 నెలల క్రితం వరకు. 3 నెలల తర్వాత, కరెక్ట్గా 3 నెలల తర్వాత తెలిసిన పాస్టర్ గారు ఉంటే ఇట్లా ప్రేయర్ చేశారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది దేవుడు నమ్ముకోవటం. కరెక్ట్గా 3 నెలలు కంప్లీట్ అయింది దేవుడు నమ్ముకోవటం. లాస్ట్ మంత్ అంటే ఫస్ట్ ట్యూస్డే ఇక్కడ అక్క, నేను సంఘమిత్రాలు లాస్ట్ అన్ని హాస్పిటల్ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ సంఘమిత్రాకి వచ్చాను. అక్కడ డాక్టర్ గారు కలిసి ఫిజియోథెరపీ చేయించుకుంటుంటే మన విజయరత్నం అక్క అక్కడ ఉన్నారు. ఒక పేపర్ మీద పాట రాసుకుంటా ఉన్నారు. నేనేదో జస్ట్ అలా చూస్తా గమనించి, అమ్మ మీరు చర్చికి వెళ్తారా అంటే వెళ్తాను. ఏ చర్చికి అంటే ఇట్లా అని చెప్పారు. ఆ నెక్స్ట్ డే ఇక్కడ మనకి కార్యక్రమం ఉంది. సోమవారం రోజు అడిగాను, మంగళవారం రోజే కార్యక్రమం ఉంది. నెక్స్ట్ డే ఇంకా ఇట్లా రావాలి, వర్షం పడతా ఉంది, జరుగుతుందో జరగదో, ఆ దేవుని కార్యం కదా కంపల్సరీగా జరుగుతుందని ఇద్దరు మాట్లాడుకున్నాం. ఆ రోజు నైట్ ప్రేయర్ చేశాను. నేను కార్యక్రమం జరగాలి, ఎలాంటి ఇబ్బంది లేకుండా జరగాలని ప్రేయర్ చేసుకున్నాను. నెక్స్ట్ డే వచ్చాను అయ్యగారి చేత ప్రేయర్ చేయించుకున్నాను, వాక్యం విన్నాను. ఇవాళకి 15 days వచ్చి, అంటే నాకు పూర్తిగా తగ్గిందని చెప్పలేను, బట్ మార్పు అయితే వచ్చింది. గట్టిగా చెప్పాలి. ఇది మెడిసిన్ కూడా నేను పెద్దగా వాడట్లేదు. గత 15 days నుంచి మెడిసిన్ కూడా పెద్దగా ఆపేసాను, వాడట్లేదు. ఎందుకంటే ఎన్ని మందులు మిగిలిన ఏ మార్పు రావట్లేదు. మెడిసిన్ కూడా పెద్దగా వాడట్లేదు. కానీ ఒక 15 రోజుల నుంచి మార్పు అయితే వచ్చింది. మార్పు సంగతి తర్వాత ఎప్పుడైతే దేవునిలోకి వచ్చానో, ఇంతకుముందు టెన్షన్గా ఉండేది, చిన్నదానికి కూడా భయపడతా ఉండేవాడిని, బాధపడతా ఉండేవాడిని, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టేవాడిని, నన్ను చూసి వాళ్ళు ఇబ్బంది పడతా ఉండేవాళ్ళు, బాధపడతా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే దేవునిలోకి వచ్చానో ముందు అసలు ఆ భయం పోయింది. ప్రశాంతంగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యగారు అభిషేకం చేశారు, తైలం వేసి అభిషేకం చేశారు. అప్పటి నుంచి ఇంకా కొంచెం మార్పు వచ్చిందనే చెప్పాలి. సో కంపల్సరీగా దేవునికి మహిమ. సో థ్యాంక్ యూ అయ్యగారు, రత్నాగర్ అయ్యగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్, మీ వల్లే నడిచారు. థ్యాంక్ యూ సో మచ్.